అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచారం నిర్వహించిన గీత కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అనకాపల్లిలో బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ తన గెలుపుకు మద్దతుగా తలపై చేపెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని, చంద్రబాబు కూడా నిండు సభల్లో దీవించారని చెప్పారు కొత్తపల్లి గీత. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభకు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే బ్యాలెట్లో వరుస సంఖ్య 3 రావడం జరిగిందని, త్రిశూలం వలె 3 పార్టీలు కలిశాయని, ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ లోకల్ కాన్స్టిట్యూన్సీలో 2-3 రోజులు టైం పెట్టు, అక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారి సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు. ఏలేరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం, పంట పొలాలకు నీళ్లు ఇస్తాం. రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్. అది ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3 నెంబర్, త్రిశూలో 3 నెంబర్, 3 పార్టీలు 3 నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీష దేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మందే కృష్ణమామి గారు మాకు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనమందరం ఈ రోజు కలిసి కొట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సవినయంగా పాదాభివందనం చేస్తున్నాను.